అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ డిక్లరేషన్ కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో జరిగింది. హైదరాబాద్ డిక్లరేషన్లో 20 అంశాలపైన 20 మంది విద్యావేత్తలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. మహిళలు సమాజానికి ఎలా ఉపయోగపడుతున్నారని అంశాలపైన మాట్లాడారు. హైదరాబాద్ డిక్లరేషన్లో దేశ నలుమూలల నుండి విద్యావేత్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ బాషెట్టి లత, అసోసియేట్ ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఈరోజు జరుగుతున్నటువంటి వన్ డే ఇది కాన్ఫరెన్స్, ఆల్ ఇండియా ఉమెన్ అకాడమిషియన్స్ కాన్ఫరెన్స్. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అసలు పాల్పంచుకోవడం కూడా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. అలాగే జరిగినటువంటి సెషన్స్లో ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఆనుముత్యంలాగా చాలా ఇన్స్పిరేషనల్గా జరిగినటువంటి కాన్ఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. మనం మామూలుగా చెప్పుకునేటప్పుడు ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్తూ ఉంటాము. కానీ రీసెంట్లీ జరుగుతున్నటువంటి మరొకసారి మనం ఎంతో గౌరవంగా భావించేటటువంటి స్త్రీలపై జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, వాటన్నిటిని మనం మైండ్లో పెట్టుకొని మళ్ళొకసారి స్త్రీలని జాగృతం చేయాలనే ఉద్దేశంతో పునరాలోచనతో పునర్నిర్మాణం కోసం వికసిత భారత్లో భాగంగా జరుపుకుంటున్నటువంటి కాన్ఫరెన్స్ ఇది వెరీ సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చండి. 2047 వరకు భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వారి భాగస్వామ్యం లేకుండా ఏ అభివృద్ధి సాధ్యం కాజాలదు. కాబట్టి ప్రభుత్వాలు, సమాజం నారీ శక్తిని గురించి, వారి శక్తిని అభివృద్ధిలో సమన్వయం చేయాలి.